రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయినా లోక్సభ స్పీకర్ ఎవరు అన్నదానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. అయితే 2 రోజుల పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరగనున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ఎంపీగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తర్వాత కేంద్ర మంత్రులు చేయనున్నారు. వీరితో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్రమాణం చేయించబోతున్నారు. తొలి రోజే ఏపీ ఎంపీలతో, రెండవ రోజు తెలంగాణ ఎంపీలతో ప్రమాణం చేయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎంపీల ప్రమాణ స్వీకారాల అనంతరం స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం ఉంది. అయితే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావచ్చని, ఎన్నిక నిర్వహించాలని ప్రతిపక్షం ఇండియా కూటమి పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఎవరు అన్న అంశంపైన ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రణాళిక అంతా ఎలా వెళ్ళబోతోంది? డీటెయిల్స్ ఏంటి? రాజేశ్వరి, రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. 18వ లోక్సభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. రేపు ఉదయం ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మెహతా నియామకం జరిగింది. ఆయనతోటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అనంతరం 11 గంటలకు భర్తృహరి మెహతా లోక్సభకు చేరుకుంటారు. తర్వాత ఆయన సభాస్థానంలో కూర్చున్న తర్వాత దీనికి సంబంధించి ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది కూడా ఉంటుంది. మొదట ప్రధాని నరేంద్ర మోడీ, ఆ తర్వాత క్రమం వాళ్ళకి ఇచ్చిన నెంబర్ ప్రకారం కేంద్ర మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్ర మంత్రులకు సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోయిన తర్వాత అప్పుడు అక్షర క్రమంలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇలా ప్రతి రాష్ట్రం నుంచి లోక్సభకు ఎంపికైన ఎంపీలు పార్లమెంటు సభ్యులుగా, ముఖ్యంగా లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఎవరెవరు ఏ సమయంలో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి ఏ సమయం కేటాయించారనేది కూడా టోటల్ గా లిస్ట్ అనేది కూడా ఎంపీలకు అందరికీ అందజేయడం కూడా జరిగింది. 2 రోజుల పాటు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాలన్నిటి కూడా ఉంటాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమాలన్నిటి కూడా కొనసాగుతాయి. 24, 25 2 రోజులు అయిపోయిన తర్వాత 26వ తారీఖున లోక్సభ స్పీకర్ ఎన్నిక అనేది కూడా జరుగుతుంది. బహుశా రేపు సాయంత్రం కానీ లేకపోతే 25వ తారీఖు నాడు కానీ లోక్సభ స్పీకర్ కోసం నామినేషన్స్ అన్నిటి కూడా దాఖలు చేస్తారు. మరి లోక్సభ స్పీకర్ గా ఇప్పటి వరకు ఎవరిని కూడా నిర్ణయించలేదు. కానీ గత 17వ లోక్సభలో స్పీకర్ గా కొనసాగిన ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇస్తారన్న ప్రచారం అనేది కూడా జరుగుతుంది బీజేపీ వర్గాల్లో. ఆయననే రెండోసారి కొనసాగించొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే తెలుగుదేశం పార్టీకి మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయించే అవకాశాలు అనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే రాజ్యసభకు సంబంధించిన డిప్యూటీ చైర్మన్ గా జేడీయూకు సంబంధించిన హరివంశ్ రాయ్ చౌదరి ఉన్నారు కాబట్టి ఆయన ఆ పార్టీకే మళ్ళీ లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేది కూడా కేటాయించకపోవచ్చన్న ప్రచారం అనేది కూడా జరుగుతుంది. 27వ తారీఖున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. అయితే ఎన్డీఏ కూటమిలో ఏకాభిప్రాయంతోనే స్పీకర్ ఎన్నిక అనేది కూడా జరిగే అవకాశం కూడా ఉంది. ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? స్పీకర్ ఎన్నిక విషయంలో ఏకగ్రీవం కావద్దని కోరుకుంటున్న నేపథ్యంలో వారి వైపు నుంచి ఒకవేళ ఉంటే ఎవరి పేర్లు తెర మీదకి వస్తున్నాయి? అంటే డిప్యూటీ స్పీకర్ పదవి అనేది కూడా విపక్షాలకు కేటాయించాలనేది కూడా ఆ కూటమి డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇండియా కూటమి నుంచి అత్యధికంగా లోక్సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ సాధించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నారు. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ పదవి కనుక విపక్షాలకు కేటాయించిన పక్షంలో లోక్సభ స్పీకర్ కోసం తాము కూడా పోటీ పడతామని చెప్పేసి కూడా ముఖ్యంగా ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా బలాబలాలంటి పరంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమికే బలం అనేది కూడా ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి అనేది కూడా ఇటు ఇండియా కూటమికి ఇవ్వడం అనేది ఏమాత్రం సమంజసం కాదని చెప్పేసి అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో తెలుగుదేశం పార్టీకి మాత్రం డిప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఆ పార్టీకి ఉన్న సంఖ్యాబలం, ఇండిపెండెంట్ వాళ్ళతోటి ఇటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ని కూడా రెండింటిని కూడా గెలుచుకోవచ్చని ఇండియా కూటమి ప్రణాళికలు కూడా రచిస్తోంది. ముఖ్యంగా 2004, 2009లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వం ఏర్పడినప్పుడు 2 సార్లు కూడా బీజేపీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో అదే సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. అయితే ఈ 2 పదవుల విషయంలో కూడా ప్రతిపక్షంతో ఘర్షణ పడే ఉద్దేశం లేదని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నప్పటికీ ఒకవేళ టీడీపీ కనుక తీసుకోవడానికి నిరాకరించిన పక్షంలో అప్పుడు విపక్షాలకు కేటాయించే విషయాన్ని బీజేపీ ఆలోచించే అవకాశం అనేది కూడా కనపడుతోంది. అయితే
బీజేపీకి పూర్తి స్థాయి సంఖ్యాబలం అనేది సంఖ్యాబలం ఉన్నప్పుడు పోటీ లేకుండానే స్పీకర్లుగా బీజేపీ ఎంపీలు 2014లో సుమిత్రా మహాజన్, 2019లో ఓం బిర్లా ఎన్నిక కావడం కూడా జరిగింది. అయితే 16వ లోక్సభలో ఏఐడిఎంకేకి సంబంధించి తమ్మిదురైకి డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయించారు. కానీ 17వ లోక్సభలో మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి కేటాయించకుండానే మొత్తం టర్మ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. రాజేశ్వర్. రైట్, థ్యాంక్ యూ సురేష్.